అందరం కూడా శివారు మున్సిపాలిటీలు ఎందుకు కలిపారనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న ఒకటి. చేసినప్పుడు ఏ విధంగా చేస్తారనేది కూడా మాట్లాడుతున్న సందర్భం. ఒక డివిజన్లో ఎక్కువ, ఒక డివిజన్లో తక్కువ చేస్తున్న విషయాన్ని కూడా సభ దృష్టికి తీసుకొచ్చారు. నిజంగా శివారు మున్సిపాలిటీస్ అన్ని కూడా మీరు ఒక్కసారి ఎగ్జామిన్ చేస్తే అక్కడున్న కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ నిరంతరం ప్రజల మధ్యలో వీళ్ళు ఎట్లా ఉంటారో గౌరవ కార్పొరేటర్స్ వాళ్ళు కూడా అట్లే ఉంటారు. వాటిని తీసుకొచ్చి ఇలా మెడ్ చేయడం వల్ల అసలు ప్రజలకు కూడా ఇబ్బంది. రెండవ అంశం ఏంటంటే, మీరు డివిజన్స్ డివైడ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ప్రకాష్ గౌడ్ గారు చెప్పినట్టు ఆదిపట్ల, తుక్కుగూడ, మణికొండ, శంషాబాద్, కమిషనర్ గారు మాట్లాడుతూ కొల్లూరు డెవలప్ అవుతుంది కాబట్టి తక్కువ డివిజన్తో పెట్టాను, తక్కువ నెంబర్తోనే అని చెప్పారు. ఈ సరౌండింగ్ అంతా కూడా బాగా డెవలప్ అయ్యే ఏరియా అని మీరు చెప్తున్నారు. దాంట్లో అగ్రికల్చర్ కూడా ఉంది. ఇంకా అక్కడ గతంలో శివారు మున్సిపాలిటీస్ కలిపినప్పుడు ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో ఇప్పుడు కూడా శివారు మున్సిపాలిటీస్ ఇందులో కలపడం వల్ల అదే ఇబ్బంది పడతారు. దాన్ని మళ్ళీ పునఃపరిశీలించాలని ప్రభుత్వానికి మీరు పంపించాలని కోరుతున్నాను. రెండో అంశం ఏంటంటే, 150 డివిజన్స్ కు మరి 150 యాడ్ చేశారు. 150లో 58 మాత్రమే సరౌండింగ్ శివారు మున్సిపాలిటీస్ లో 58 డివిజన్లు వచ్చినాయి. ఇప్పుడున్న కార్పొరేటర్లు, కౌన్సిలర్లు దాదాపుగా 800 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రజల మధ్యలో ఉండేవాళ్ళు తీసేసి 58 తీసుకొచ్చాం. సిటీలో 100 పెంచున్నారు, సంతోషం. అట్లాగే సరౌండింగ్ లో కూడా ఖచ్చితంగా మీరు చేయాలనుకున్నప్పుడు డివిజన్స్ పెంచాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.